నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు హోటల్ స్టైల్లో ఉప్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. యాక్చువల్లీ చాలామందికి ఉప్మా అంటే నచ్చదు, బట్ ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చిన వాళ్ళు కూడా ఇష్టంతో తింటారు. సో దీనికోసం అయితే ఫస్ట్ ఆనియన్, గ్రీన్ మిర్చి అండ్ అలాగే క్యారెట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ వరకు ఉప్మా రవ్వ యాడ్ చేసుకొని దాన్ని లో ఫ్లేమ్లో మంచి కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని మన జీడిపప్పు యాడ్ చేసుకొని మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే పోసు పెట్టేసి మనం పల్లీలు అండ్ నెక్స్ట్ గుండు మినపప్పు అండ్ అలాగే కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యారెట్ అయితే తురుముకున్నాను. సో కలరిష్గా ఉంటుంది కాబట్టి సో కట్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసి అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ అలాగే కొంచెం కలర్ కోసం టర్మరిక్ కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటిని లో ఫ్లేమ్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాసెస్. అసలు మాడగొట్టొద్దు అనమాట. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 3 క్వాంటిటీ వాటర్ వేయాలి. చాలా వాటర్ ఎక్కువ వేయాలి. సో ఉప్మా అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, లూజ్గా. సో అలా అయ్యే క్వాంటిటీ ఎలా ఉంటుందో డబల్కి 3 తీసుకోవాలన్నమాట వాటర్ ఎప్పుడు. సో అండ్ అలాగే లాస్ట్లో 1 కప్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ అలాగే ఇందులో అది బాయిల్ అయిపోయిన తర్వాత ఉప్మా రవ్వ ఫ్రై చేసి పెట్టుకున్నాము దాన్ని కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. సో ఉండలు కట్టకుండా చూసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మంచి ఫైనల్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని హాట్గా పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీ, చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.